నేపాల్లో జరుగుతున్న పరిణామాలు చూసి చాలా మంది భారత్లోనూ అలాంటి పరిస్థితులు వస్తాయా రావా అన్న దానిపై చర్చలు ప్రారంభించారు. దీనికి కారణం కూడా బలంగానే ఉంది. ప్రజా తిరుగుబాటు జరిగి ప్రధానులు సైతం పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడిన 3 దేశాలు భారత పొరుగునే ఉన్నాయి. అందుకే అక్కడి ప్రజల్లో వచ్చిన ఆవేశం ఇక్కడ ప్రజలకు ఎందుకు రాదని కొంతమంది అంటున్నారు. కానీ 3 దేశాల పరిస్థితులు వేరు, భారత పరిస్థితులు వేరు. 3 భారత పొరుగు దేశాల్లో పాలకుల చేతకానితనం చాలా ఎక్కువగా ఉంది. శ్రీలంకలో తిరుగుబాటు సమయానికి ఆ దేశంలో ప్రజలకు కరెంటు లేదు, పెట్రోల్ లేదు, ధరలు ఆకాశానికంటాయి. నేపాల్లోనూ అదే పరిస్థితి. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు దాదాపుగా లేవు, అవినీతి పెరిగిపోయింది. బంగ్లాలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా షేక్ హసీనా నియంతృత్వ ధోరణి, అణచివేత కారణంగా ప్రజలు తిరగబడ్డారు. ఆ 3 దేశాల పరిస్థితులతో కంపేర్ చేస్తే భారత్ చాలా అంటే చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం భారత యువతకు తీరిక లేదు. వారి కళ్ళ ఎదుటగా ఎన్నో అవకాశాలున్నాయి. కావలసినంత ఉపాధి దొరుకుతోంది. వారికి తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. అవినీతి విషయంలోనూ రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అత్యాశకు పోయేవారు కొంతమంది ఉన్నా వారికి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తున్నారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకునే విషయంలో ప్రజలకు కాస్త అసంతృప్తి ఉన్నా అటు ఇటుగా చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతోనే ఇంకా ప్రజలున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు తమ బాధ్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయటం లేదని అనుకోవచ్చు. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, మళ్లీ ఎన్నికల్లో మరింత మందిని తమ వైపు తిప్పుకోవడానికి ఆయా వర్గాలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పథకాలతో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి. తేడా వస్తే మొత్తం ఆగిపోతాయి. అందుకే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వారెవ్వరూ అసంతృప్తి వ్యక్తం చెయ్యరు. మిగతా వర్గం ఉద్యోగ, వ్యాపార అవకాశాలను అందుకోవడంలో చాలా బిజీగా ఉంటుంది. కారణం లేకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేంత తీరిక ఇప్పుడు భారత యువతకు లేదు. అందుకే భారత్లో ఆ 3 దేశాల్లో ఉన్న పరిస్థితులు వచ్చే అవకాశాలు అనుమాత్రంగా లేవు. అదే సమయంలో ఆ 3 దేశాల్లోని రాజ్యాంగాల కన్నా భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. దేశానికి రక్షణగా నిలిచే వ్యవస్థలు పగడ్బందీగా పనిచేస్తున్నాయి. లోపాలున్న వ్యవస్థలలో కొంతమంది దారి తప్పినా ప్రస్తుతానికి భారత్లో ప్రజలు తిరగబడే అంత తీవ్రంగా ఇప్పుడల్లా పరిస్థితులు ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.